గురుగారు ఈ 3 గ్రహాలు మారుతున్నాయి గదండీ! వాటి స్థానాలు మారడం వల్ల ఏ రాశుల వారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి? తప్పకుండా. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న గోచారంలో అయితే గనక మీరడిగింది ఏదైనా సరే అంటే బాగా అత్యధిక శుభ ఫలితాలు ఉండటం అనేది. అంటే ఈ అత్యధిక శుభ ఫలితాలనేది మనం ఎలా నిర్వచించాలి అంటే గనక ఎవరికైనా సరే ఇంచుమించుగా 70-80% హ్మ్. మంచి ఫలితాలు ఉంటే గనక అది అత్యుత్తమం అనాలి. హ్మ్. ఎందుకంటే ఏదైనా సరే ఎప్పుడూ కూడా ఒక 20% అంటే ఇంచుమించు 10-20 వరకు కూడా కొద్దిగా ఏదో ఒక విషయంలో చెడు ఉంటది. సో 100కు 100% అనేది 100% ఎక్కడ 100% అనేది ఉండదు. అది అత్యాశ కూడా అవుతది. అవును. కానీ మనం చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే ఏదైనా సరే అత్యధిక శుభం అనేది తీసుకుంటే గనక ఇంచుమించుగా 70-80%. హ్మ్. సో ఈ 70-80% బాగుండే రాసులు ఏవి అని మీరు ప్రశ్నించారు. దానికి మనం ఏం చెప్పాలి అంటే గనక ఖచ్చితంగా బాగా బాగుండే రాసుల్లో అయితే గనక తులారాశి హ్మ్. ఒకటి, తులారాశి, తర్వాత వృషభ రాశి వృషభ రాశి, 2, ధనుర్రాశి ధనుర్రాశి 3, మకర రాశి 4. అయితే ఈ రాశుల్లో మనం ఫస్ట్ వృషభ రాశి ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో అయితే కనుక వృషభ రాశి. హ్మ్. సో ఇక్కడ మనకేంటంటే వృషభ రాశి వారికి జరిగే మంచి ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో చాలా చక్కటి అభివృద్ధి పొందటం అనేది అయితే జరుగుతుంది. హుహు. తర్వాత విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళ మనోరథం ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా రథం మీద ఊరేగటం అనేది అయితే ఉంటుంది. హుహు. సో తర్వాత కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా ఎప్పుడైతే మరి ఈ యొక్క కుజుడు హ్మ్. తను సెప్టెంబర్ 13 నుంచి తులారాశిలోకి అడుగు పెట్టడం అనేది ఉంటుంది. సో కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా చాలా చక్కటి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటాయి. మన పెళ్లి అనే విషయాన్ని కుజుడే నిర్ణయిస్తాడు అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు గురు? అంటే ఇక్కడ కుజుడు నిర్ణయించడం అనేది సాధారణంగా ఆడవాళ్ళకైతే గనక కుజుడిని ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. అదే మగవాళ్ళకైతే గనక ఎక్కువగా శుక్రుడిని చూడాల్సి ఉంటుంది. హుహు. అయితే ఇద్దరిని కూడా కొంతవరకు తీసుకోవాలి. అంటే కొన్ని అంటే ఇప్పుడు వివాహానంతర విషయాలు ఉంటాయి కదా! అక్కడ వాళ్ళిద్దరి సంబంధ బాంధవ్యాలు ఉండొచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆ ఇంట్లో ఎంతవరకు మనం సుఖ సౌఖ్యాలను పెంచుకుంటాం అనేది ఉండొచ్చు. తర్వాత సంతానం అనుకోవచ్చు. బేసిక్‌గా ఈ 2 వాళ్ళ దాంట్లో వీళ్ళు, వీళ్ళ దాంట్లో వాళ్ళు మొత్తం మీద ఎలా చూసినా కూడా కుజ శుక్రులు ఇద్దరు లేకుండా అది కష్టం. హుహు. సో అందుకని ఇప్పుడు శుక్రుడు రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. హుహు. సో అందుకని ఖచ్చితంగా వృషభ రాశి వారికి వివాహ విషయాల్లో చాలా అనుకూలమైన మార్పులు రావటం అనేది. అంటే కొత్తగా వివాహం అవటం అనేదే కాదు. మంచి ఫలితం ఇప్పటిగా కూడా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఉండే ఆ బంధం అనేది ఇంకొద్దిగా పెరగటం అనేది. బలపడొచ్చు అంటారు. ఖచ్చితంగా బలపడటం అనేది ఉంటుంది. తర్వాత మరి ఏదైనా సరే వ్యాపారస్తులు ఉంటారు కదా! కేవలం ఉద్యోగస్తులనే కాదు. కొంతమంది వ్యాపారస్తులకు కూడా మాకలా ఉంటుందనే ఆశ వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళ వరకు ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం శని వక్రించి ఉన్నాడు. వీరికి లాభంలో ఉన్నా కూడా వృషభ రాశి వాళ్ళకి. హ్మ్. కనుక దానివల్ల ఏమవుతుందంటే ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి కొంత ప్రతిస్తంభన అనేదైతే ఉంటుంది. హ్మ్. వేగవంతమైన అభివృద్ధి రావటం అనేది కష్టం. హుహు. బట్ అంచెలంచెలుగా అభివృద్ధి రావటం అనేదైతే ఉంటుంది. పూర్తి నష్టమైతే ఉండదు. హ్మ్. కానీ వారు ఆశించినంత వేగమైన మార్పులు రావడానికి అవకాశం లేదు. కష్టం. కొద్దిగా నిదానం అవుతుంది. కానీ ఎవరైతే ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన వైద్య వృత్తిలో ఉన్నారో హుహు. వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి. హుహు. అంటే కొద్దిగా డబ్బులు బానే వెనకేయగలుగుతారు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ మన డిపార్ట్మెంటల్ స్టోర్లు హ్మ్. అంటే కిరాణా వ్యాపారం వస్తువులు ఉంటాయి కదా! హ్మ్. అలాంటి వాళ్ళకి చాలా మంచి లాభాలు కలగటం అనేదైతే ఉంటుంది. హుహు. తర్వాత వచ్చేప్పటికి ఇందాక మనం చెప్పుకున్నాం ఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయని చెప్పి. అవునండి. అందుకని ఇప్పుడు ఏదైనా సరే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీలు, కంప్యూటర్లు, హ్మ్. తర్వాత మొబైల్ ఫోన్స్ ఇలాంటివి విక్రయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ లాభాలు గడించడం అనేదైతే ఉంటుంది. కనుక ఆ రకంగా వృషభ రాశి వారికి ఎక్కువగా మేలు జరగటం అనేది ఉంటుంది. మరి రైతులకి గురుగారు? వృషభ రాశిలో జన్మించిన రైతులకి కూడా కుజుడు బాగుండటం అనేది జరుగుతుంది కనుక ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్వతంత్ర వృత్తుల్లో కూడా రాణించగలుగుతారు. అంటే వ్యవసాయం అవ్వచ్చు, తర్వాత కొంతమంది స్వతంత్ర కుల వృత్తులు అలాంటి వాటిల్లో కూడా రాణించడం అనేది అయితే తప్పకుండా ఉంటుంది. కనుక ఆ రకంగా కూడా మంచనే వృషభ రాశి వాళ్ళకి చెప్పాలి మనం. అయితే వృషభ రాశి వాళ్ళకి మనం అంటే 20% మరి చెడేంటండి అనేది హ్మ్. కనుక అవును గురుగారు. మెయిన్ చూసుకున్నట్టయితే అది గదా చెడు. సో స్నేహితుల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. హుహు.
అంటే ఇటు మగ స్నేహితులైనా ఆడ స్నేహితులైనా కూడా వాళ్ళ పరంగా కొంతవరకు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కేతువుతో కలవటం అనేది చతుర్థ స్థానంలో ఉంటుంది. ఎప్పుడు మనకి రేపు సెప్టెంబర్ 16 నుంచి. సో సెప్టెంబర్ 16 నుంచి రవి కేతువుల కలయిక అనేది ఉంటుంది కాబట్టి నాన్నగారి మీద ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని నాన్నగారి విషయంలో ఏవైనా సరే తరచు ఇంట్లో కొంత ఇబ్బందులు కలగటం అనేది, తర్వాత మనకి ఏదైనా సరే నాన్నగారి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే వాటి విషయంలో ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ రకంగా మాత్రం మంచిది కాదు. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ఆరోగ్యపరంగా ఇంకా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి మధ్య మధ్యలో రావడానికి ఉంటుంది తప్ప మరీ బెంబేలు పడి పరిగెత్తవలసిన అవసరం అయితే కాదు. ఇక మనం నెక్స్ట్ తులారాశి. సో బాగుంది రాశుల్లో మనం తులారాశి అని చెప్తున్నాం. అయితే ఈ తులారాశి వారికి ఏంటంటే ప్రస్తుతం చాలా చక్కటి పరిస్థితి అయితే అతి ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్ 16 దాకా, అంటే వృషభ రాశి వాళ్ళకేమో సెప్టెంబర్ 16 తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ మంచిది అన్నాము. ఒక తండ్రి విషయంలో జాగ్రత్త అన్నాం సెప్టెంబర్ 16. కానీ వీళ్ళకి ఏంటంటే ఏదైనా సరే కొద్దిగా ముందుగానే సెప్టెంబర్ 16 లోపే కొంతవరకు దీపం ఉండగానే ఎల్లు చెక్కెట్టుకోవాలన్నట్టుగా ఏమైనా సరే పెద్ద పెద్ద ప్రణాళికలు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు కూడా మనం సెప్టెంబర్ 16 లోపు చూసుకోవటం మంచిది. అవన్నీ చేసేసుకోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ తర్వాత ఎప్పుడైతే సెప్టెంబర్ 16 నుంచి లాభాధిపతి వేగంలోకి వస్తాడు, రవి మార్పు అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా సరే ఇంకా ఖర్చులు పెరిగిపోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే కొంత గౌరవ మర్యాదలు తగ్గటం అనేది. సో ఇవి వీటితో పాటుగా మనకి నాన్నగారి ద్వారా వీళ్ళకి కూడా కొంత సమస్యలు వస్తాయి. ఆస్తుల విషయంలో కానీ ఆయన వీళ్ళని గుర్తించి గౌరవించడం కానీ, అంటే మనం ఎంత చూసినా కూడా వీడేం చూడలేదని బయట ప్రచారం చేసే తండ్రులు ఉంటారు. అంటే ఇవాళ మనం ఏమంటామంటే తల్లిదండ్రులు చూడటం అనేది మన బాధ్యత ఎలా అనుకుంటున్నామో, తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా చూస్తున్నప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళని కొంతవరకు సరిగ్గా వాళ్ళని కనుక మనం కొంత ట్రీట్ చేస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, మరి కొంత గౌరవంగా చూసుకుంటాం. సో ప్రతి చోట కూడా మనకి ఏంటంటే సరే తల్లిదండ్రులను చూడని శాతం ఎక్కడ ఎక్కువ ఉంటుందో తల్లిదండ్రులు చూసే శాతం తక్కువ ఉన్నా కూడా ఆ తక్కువ ఉన్న చోట కూడా ఒక్కోసారి ఇలా తల్లిదండ్రులతో సమస్య ఉంటుంది. వాళ్ళే ఎంత చేసినా కూడా వాళ్ళు ఇంకా నా కోడలాగా నా కొడుకులాగా అలా ఏవో చెప్పుడు మాటలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ అది కరెక్ట్ కాదు. నిజంగా నీ పిల్లల్ని మిమ్మల్ని బాగా చూస్తున్నప్పుడు వాళ్ళని చక్కగా వెన్ను తట్టి ప్రోత్సహించండి. 10 మందిలో ఇప్పుడు మనకు సామెత ఉంది, ఎవరినైనా తిట్టాలి అనుకున్నప్పుడు గుట్టుగా తిట్టాలట, పొగిడేప్పుడు 10 మందిలో పొగడాలి. అప్పుడు వాళ్ళు మరింత ఆనందంగా చేయగలుగుతారు, నా తండ్రి నా తల్లి అని. అలా కాకుండా మనం ఎంత చేసినా ఏదో ఒక చోట మనం వెక్స్ అయిపోతాం. సో అందుకని ఇద్దరికి కూడా కొంత బాధ్యత అనేది ఉంది. ఆ రకమైన బాధ్యత ఇప్పుడు మనం ఈ తులారాశి తండ్రికి కరువు అవుతుంది అంటున్నాం. సో ఆ రకంగా కొంత పిల్లల్ని వాళ్ళు సరిగ్గా చేసినా కూడా ఏదో రకంగా ఎంచటం అనేది, ఒక బెడ్డ వాళ్ళ మీద వేయటం అనేది, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా సెప్టెంబర్ నెలలో కొద్దిగా ఎక్కువ కనిపిస్తాయి. సో ఆ విషయంలో పక్కన పెడితే కనుక ఇప్పుడు తులారాశి వాళ్ళకి మంచి యోగ్యమైన ఆర్థిక పరంగా చాలా అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైనా సరే శత్రువుల మీద వీళ్ళు విజయం లభించడం అనేది ఉంటుంది. అయితే మనం చాలా నెలలుగా అంటే ఇంచుమించుగా ఉగాది ప్రారంభమైనప్పటి నుంచి కూడా వీళ్ళకి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాం, వీళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో ఈ నెలలో కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి. సో అంటే ముఖ్యంగా ఏం చెప్తున్నాము అంటే కనుక ఏవైనా సరే వ్యసనాలు ఉంటే వాటి రూపంలో వచ్చే వ్యాధులు ఒకటి. తర్వాత రెండోది ఏం చెప్తున్నాము అంటే కనుక అరుగుదలకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది 2. మూడోది వెన్ను గుంజటం కానీ కీలు గుంజటం కానీ అనేది 3 చెప్తున్నాం. ఈ 3 వ్యాధుల్లో ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి వీళ్ళు పీడిస్తుంది తులారాశి వాళ్ళని. సో దానికి సంబంధించినంత వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తీసుకోవటం అనేది చేసుకోవాలి. తర్వాత కొంతమందికి ఇప్పుడు జిమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళగలుగుతున్నారు కదా, అలా వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళ యొక్క వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంత జాగ్రత్తగా తీసుకోకపోతే ఉన్నట్టుండి ఇంకో రకంగా నరం బెనకటం కానీ, నరం మీద నరం ఎక్కడం కానీ, ఇలాంటి ఉపద్రవాలు కూడా చోటు చేసుకోవచ్చు తులారాశి వాళ్ళకి. ఆ విషయాలలో అయితే అంతవరకు అంటే ఈ జిమ్ కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్ అయిన గైడెన్స్ ఇవ్వగలగాలి. సో అంటే అందరినీ ఒకేలాగా టీచ్ చేయడానికి వాళ్ళకి కుదరకపోవచ్చు. దానివల్ల కూడా వీళ్ళు అనవసరపు వర్కౌట్ చేసి కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళంతటా వీళ్ళు తెచ్చుకున్నదే అంటారు, కొంతవరకు తెచ్చుకుంటారు. అంటే మనకి మన శరీరం ఇప్పుడు ఆ కోచ్కి తెలిపోయిన మనం ఎంతవరకు ఎత్తగలము ఎంతవరకు దింపగలము అనేది మనకు కొంత ఐడియా ఉంటుంది కదా. సో మనం ఏదో పక్కన ఇంకోళ్ళు కంటే మనం బాగా చేయాలనో ఇంకోటనో పోటీ తత్వంగా పోతే ఒక్కోసారి మనకే ఇబ్బంది ఉంటుంది.
సో ఆ రకంగా కొంత శరీరం మీద వారి యొక్క నియంత్రణ అనేది కూడా అవసరం తులారాశికి. కానీ ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా అద్భుతం. సో ఖచ్చితంగా ఇప్పుడే మనం ఏదైనా సరే ఏను కుంభస్థలాలు కొట్టాలంటే కనుక ఇప్పుడే అవుతుంది. సో సెప్టెంబర్ 16 లోపు. రైట్. సో సెప్టెంబర్ 16 తర్వాత అంత వేగం ఉండదు, కానీ మరీ తీసుకట్టు కాదు. సో అందుకని ముఖ్యమైనవి ఏమన్నా కానీ సెప్టెంబర్ 16 లోపు చూసుకోవటం అనేది మంచిది. తర్వాత విషయంకి వచ్చేప్పుడు ధనుర్రాశి. సో ధనుర్రాశికి వచ్చేప్పటికి ఏంటంటే చాలా గత కొద్ది నెలలుగా వీళ్ళు ఇటు అర్ధాష్టమ శని ప్రభావం అనేది అయితే ఉంది, ఇప్పుడు కూడా అదేం వదలదు. సో ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మానసికంగా ఏదో రకమైన మనం చింతలోనే ఉండటం అనేది, అంటే అమ్మయ్య ఈ సమస్య నుంచి బయటపడ్డాం అనుకునే టైంకి ఇంకో కొత్త సమస్య రావటం ఉంటాం, వెతుక్కుంటూ వస్తుంది. రైట్. సుఖం కరెక్ట్గా లేకపోవటం. సో పైకి ఏమంటాం నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా లోపల అదో రకమైన బెంగ, భయం, అమ్మో ఏమవుతుందో అన్నట్టు ఒక రకమైన ఆందోళన, ఇలాంటివన్నీ కూడా కొంత ధనుర్రాశిలో ప్రస్ఫుటంగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇది సాధారణంగా ధనుర్రాశి వారికి ఏంటంటే మరీ వారి వ్యక్తిగత జాతకంలో ఈ గురుడు బాగా నీచ స్థానంలో ఉండి ఆ గురుడి మీద పాపగ్రహాల దృష్టి ఉంటే తప్ప ఎంతో కొంత భక్తిభావం అనేది, ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది ధనుర్రాశి వాళ్ళకి. సో ఆ రకమైన ఆధ్యాత్మిక చింతన అనేది కాపాడటం అనేది ఒకటి వస్తే, ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో కూడా మిథున రాశిలో గురుడు ఉండి తన సప్తమ స్థానమైన ధనుర్రాశి తన సొంత రాశిని చూసుకోవటం వల్ల ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ఉన్నా చివరి రోజుల్లో గట్టెక్కుతున్నారు, అంతవరకు ఓకే. సో అంటే ఉద్యోగం లేదు అనుకునే టైంకి ఏదో విధంగా ఉద్యోగం రావటం, అమ్మయ్య పలానా వాళ్ళకి ఇంట్లో భార్యకు బాగుండలేదనో పిల్లలకు బాగుండలేదనో అనారోగ్యమైన ఒక 10 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగినా 11వ రోజు కథ సుఖాంతం అవటం. సో ఆ రకంగా కొంత మానసిక ఆనందం అయితే ఉంది, కానీ ఒక రకమైన మానసిక ప్రశాంతత కరెక్ట్ గా లేదు ఈ అర్ధాష్టమ శని వల్ల. సో బయట వరకు వారికి పెద్దగా మరీ వ్యతిరేక పరిస్థితులు ఉండవు, కానీ ఇంట్లో ఏదో రకమైన అలజడి, అశాంతి అనేది అయితే ఉంటుంది. అదే మానసిక ఒత్తిడి కాబట్టి ఉంటుంది. కానీ మరి ఈ నెల వీళ్ళకి బాగా ఎందుకు బాగుంది అనేది చెప్పుకుంటే కనుక, అంటే మనం అర్ధాష్టమ శని అనేది ఉన్నా దాని యొక్క రేష తగ్గుతుంది ఈ నెలలో. దాని ప్రభావం అంటే అంతక్రితం 30 రోజులు ఇలా మానసిక ఆందోళనతో నలిగిపోయాం. కానీ ఏదైతే ఈ సెప్టెంబర్ ఉందో అది 25 రోజులకు కుదించబడదు, అంటే 25 రోజులు సేవ్ అవుతాం, ఓన్లీ 5 రోజులే ఉంటుంది. సో మిగతా 25 రోజులు రక్షించబడ్డాం మనం. పైగా ముఖ్యంగా మిగతా గ్రహ స్థితిలో కూడా సూర్యుడు ఎప్పుడైనా సరే దశమ స్థానంలో చాలా బలవంతుడు ఆయన. ఇప్పుడు ఆ దశమ స్థానానికి సెప్టెంబర్ 16 మారుతున్నాడు. తర్వాత దుష్టగ్రహాలు ఎప్పుడు కూడా లాభస్థానంలో మంచి చేస్తాయి. ఆయన 11 ఏంటో కుజుడు అడుగు పెడుతున్నాడు. అయితే అసలు ధనుర్రాశికి కుజుడు శుభగ్రహం, తర్వాత రవి కూడా శుభగ్రహం. అలాంటి శుభగ్రహాలు ఇద్దరు కూడా మంచి బలోపేతంగా స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ సెప్టెంబర్లో. అంటే యావరేజ్గా సెప్టెంబర్ 13 ఆయన, తర్వాత సెప్టెంబర్ 14 వచ్చేప్పటికి భాగ్యస్థానంలో శుక్రుడు, సెప్టెంబర్ 16కి వచ్చేప్పటికి మరి రాజ్యస్థానంలోకి రవి ప్రవేశించాడు. అంటే 3 గ్రహాల మార్పు కూడా వీళ్ళకి అత్యుత్తమం. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ ధనుర్రాశిలో ఎవరైతే ఏ వృత్తుల్లో ఉన్నా, అంటే ముఖ్యంగా శుక్రుడు బుధుడు వీళ్ళ కాంబినేషన్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇటు మీడియా రంగంలో ఉన్న వారికి అందరికీ కూడా మంచి అవకాశాలు పెరుగుతాయి. ఇటు ఆన్ ద స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ ఏ కళాకారుడికి, ఏ ఆర్టిస్ట్కి అయినా కూడా ఉత్తమ ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత మాటలు నమ్ముకుని బతికే ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి వస్తారు. అంటే అటు న్యాయవాదులు అవ్వచ్చు, మాలాంటి జ్యోతిష్కులు అవ్వచ్చు, లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. సో ఇలా మాటలు నమ్ముకుని ఎవరైతే వృత్తుల్లో ఉంటారో వాళ్ళు కూడా మంచి అభివృద్ధికి బాటలు వేసుకోగలుగుతారు. ఇవి కాకుండా మనకి అజ్ఞాతంగా ఉన్నట్టుండి, అంటే మనం పలానా ఏదో మీరు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఉన్నట్టుండి ఎప్పటి నుంచో మనకి ఒక ఫ్రెండ్ ఆయన మళ్ళీ ఉన్నట్టుండి మన టచ్లోకి వచ్చి నువ్వు ఆ కంపెనీ వదిలే నీకు చాలా మంచి అవకాశం చూపిస్తా అని చెప్పి అలా అనుకోకుండా ఆఫర్స్ రావటం. సో ఇలాంటి విచిత్రమైన పరిస్థితులన్నీ, లేదా ఆశ్చర్యకరమైన పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా ఉన్నట్టుండి సెప్టెంబర్లో వెలుగు చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత నాన్నగారి ద్వారా ఏదైనా సరే మనకి రావాల్సినవి ఉంటే, అంటే మనం ఇందాక కొన్ని రాసులకి వ్యతిరేకం చెప్పాం, ఈ రాశికి అనుకూలం చెబుతున్నాం. సో నాన్నగారి ద్వారా కూడా కొంతవరకు అదృష్టం పెరగడానికి, లేదా నాన్నగారి ద్వారా ఇప్పటిదాకా ఏవైనా సరే కొంతవరకు పోరాటంలో ఉన్నవి
అంటే కొన్ని కోర్టుల్లో ఉండొచ్చు, కొన్ని తర్జన భర్జన వాదాల మధ్య ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా ఇప్పుడు పరిష్కార దిశగా ముందుకెళ్ళడానికి అడుగులకు అవకాశం ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కొంతవరకు జాగ్రత్త ఎక్కడ పడాలి అంటే కనుక, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని చెడు చెప్తున్నాం, కొన్ని మంచి, అంటే అవును గురుగారు. ఏదైతే తక్కువ స్థాయి చెడు అనేది ఉందో ఆ తక్కువ స్థాయి చెడు అనేది ఏంటంటే ఈ తృతీయ రావు అనేది మంచి అయినప్పటికీ కూడా ఈ కమ్యూనికేషన్స్, అంటే మనం చేసేది బంధుమిత్రాదులతో అవ్వచ్చు, బయట మనం చేసే ఇతరులతో ఉద్యోగంలో అవ్వచ్చు. ఉమ్, సో ఈ కమ్యూనికేషన్స్లో ఒక్కోసారి ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏమైనా సరే మనస్పర్ధలకి తావిచ్చేవి కానీ, కొంత వాదోపవాదాలకి ఆ నిప్పులు పోసేవి, ఆజ్యం పోసేవి, ఇలాంటివి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఏదైతే మనం మాట్లాడుతున్నాం, అందాక మనం చెప్పాం మాటలు అమ్ముకునే వాళ్ళకి బాగుంటుందని, ఆ మాటల దగ్గర వీళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అంటే అందులోనే లాభము ఉంది, అందులోనే నష్టము ఉంది. ఒకసారి నష్టం కూడా వీళ్ళకి ఉంది. సో అందుకని ఆ రకంగా మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ధనుర్రాశి ఉంది. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలంటారు. ఇంకా మరి చివరి రాశి వచ్చేప్పటికి మనం మకర రాశి. సో మకర రాశి విషయానికి వచ్చేప్పటికి వీళ్ళకి ఏంటంటే బాగా మేలు చేసే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు శని ఇప్పటికే మంచి స్థానంలో ఉన్నాడు కానీ కొంతవరకు వక్రించి ఉండటం అనేది అయితే జరిగింది. కానీ మిగతా ఏవైతే మరి ఇటు రాజ్యస్థానంలోకి కుజుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది కనుక వృత్తి ఉద్యోగాల్లో మంచి జరగటం అనేది, అష్టమ స్థానంలో శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా యోగకారకులు కనుక వీళ్ళకి ఏంటంటే ఇటు ఉద్యోగాల్లో వాటిలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు గడించడం అనేదే కాకుండా కొత్తగా మనం ఏదైనా సరే వ్యాపారాలు విస్తరించాలన్నా అలాంటి వాటికి కూడా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇదే సమయంలో మనకి ఏంటంటే మిథునం లేదు, ఇప్పుడు మనం మకర రాశి గురించి చెప్పుకుంటాం. సో ఈ మకర రాశి వారు ఏదైనా వ్యాపారాలు పెంచాలన్నా సాధ్యమవుతుంది. తర్వాత వైద్య రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఏదైతే ఎలక్ట్రానిక్, ఇందాక మనం వృషభ రాశి వారికి చెప్పాం, అలాగే వీళ్ళకి కూడా ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వారికి కానీ, తర్వాత మనం ఈ సెల్ ఫోన్స్ ఇలాంటి వాటిలో ఉన్న వారికి కానీ చాలా మంచి అవకాశాలు ఉంటాయి. తర్వాత వాహనాలు అద్దెకి తిప్పే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, సో ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచి ఫలితాలు మకర రాశి వారికి రావడానికి ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఏంటంటే తర్వాత సంతానపరమైన విషయాల్లో కూడా అభివృద్ధి జరగటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇదే మకర రాశి వారికి మనం ఫస్ట్ ఏదైనప్పటికీ కూడా ఈ సామాజిక భౌగోళిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ మకర రాశి పిల్లలు ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో శుక్రుడు సంచరించడం అనేది ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 13 నుంచి కుజుడు కూడా శుక్రుడు రాశిలో సంచరించడం అనేది ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఖచ్చితంగా మకర రాశి వారి యొక్క బిడ్డల విషయంలో, అంటే సంతాన విషయంలో తల్లిదండ్రులు కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా సరే తెలియని లేదా తెలిసిన పరిచయాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఏదైనా సరే ఇవాళ వెళ్తున్నాం కదా, ఏమంటే బర్త్డే ఫంక్షన్స్ అని, ఇంకో ఫంక్షన్స్ అని, సో ఏదైనా సరే ఆ సంతానం వాళ్ళ యొక్క అగత్యాలకి ఇది మూలం మాసం. సో అందుకని వాళ్ళు ఏదైనా సరే తప్పటడుగులు వేయడానికి కానీ, లేదా వాళ్ళ బిడ్డలు తప్పటడుగులు వేసేవారు బారిన పడడానికి కానీ, సో రెండింటికి అవకాశం ఉంది. కనుక మకర రాశి వాళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కేవలం తమ సంతాన విషయాల్లో ఏమైనా పొరపాట్లు చేస్తున్నామా, వాళ్ళ నడవడికలో ఏదైనా తేడా ఉందా, అలాంటిది ఖచ్చితంగా గుర్తించుకొని తీరాల్సిన మాసం అయితే కనుక సెప్టెంబర్ మాసం. వాళ్ళని జాగ్రత్తగా గమనించాలి. ఏది పడితే వాళ్ళు ఏదో మేము పార్టీలకు వెళ్ళొస్తాము, పలానా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు చాలా మంచోడు అంటే కాదు. సో ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. సో కనుక మకర రాశి వాళ్ళు ఆ రకంగా జాగ్రత్త పడాలి. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు, ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. కాకపోతే సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్య మాత్రం కొద్దిగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. అతి ఉద్వేగం అనేది పనికిరాదు. ఒక్కోసారి ఏదైనా సరే ఆర్ట్కి స్టెంట్లు పడే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకని అదొక్క గుండెకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. మిగతా అన్ని విషయాలు కూడా బాగుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుని ఈ 4 రాశుల వారు కూడా మిగతా విషయాలు ఉన్న చెడును తగ్గించుకోవడానికి కానీ, ఉన్నంతలో ఇంకా మంచి పెంచుకోవడానికి కానీ ఈ 4 రాశుల వారు కూడా కామన్గా పూజించవలసింది ఏంటంటే ఎక్కువగా ఆంజనేయ స్వామిని.
ఎందుకంటే వీళ్ళకంతా కూడా శనితో ముడిపడి ఉంటుంది. కనుక ఇప్పుడు మనం శనికి సంబంధించినంత వరకు ఆంజనేయుడిగా చెప్తూ ఉంటాం. కనుక ఆంజనేయ స్వామి ఆరాధన అంత చేసుకుంటే వీళ్ళకి అంత మంచిది. శనివారాల పూట అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేసొచ్చినా కూడా కొంతవరకు వాళ్ళ జాతకంలో ఉండే హెచ్చుతగ్గులు తగ్గించుకోవడానికి, మంచి చోట పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేసుకున్నట్టయితే బావుంటుంది. ఒకవేళ చదువుకోగలిగితే ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనేది వీలైనంత సార్లు పఠించినా కూడా మంచి జరుగుతుంది. నమస్తే గురువుగారు. చాలా చక్కగా చెప్పారు. అంటే ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా చక్కగా వివరించారు. నమస్తే. నమస్తే.